నమస్తే అండి. టీడీపీ బాగా మంచి వెళ్ళిపోతున్నట్టుందిగా. మంచి హ్యాపీగా ఆనందంగా అందరికీ హుషారుగా పసుపుమయంలాగా ఉమ్, చాలా హ్యాపీగా ఉంది. గుంటూరులో పచ్చగాలి. గుంటూరు అని కాదు, రాష్ట్రం మొత్తం ఉమ్, రాష్ట్రం మొత్తం ఉమ్, పసుపుమయంతో కళకళలాడబోతుంది. తొందరలో తొందరలే ఉందండి, ఇంక 1 monthలోకి వచ్చేసింది. 13 ఎలక్షన్ అయితే 20 days, జూన్ 4. ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతూ ఉంటారు కదా. అవును. మీకు ఎలాగా అక్కడ అంటే పబ్లిక్ నుంచి స్టార్టింగ్ పబ్లిక్ నుంచి ఇప్పుడున్నంత రెస్పాన్స్ లేకపోయినా, అంటే ఒక భయంతో కూడిన ఏదో వాళ్ళల్లో ఒక భయంతో కూడిన ఇది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ భయం అనేది ఎగిరిపోయింది, తెగించారు. మెయిన్ వీరనారులలాగా మహిళల్లో మార్పు వచ్చింది. ఇంట్లో నుంచి రాని మహిళలు కూడా మన బాబు గారు వచ్చినప్పుడు చూశారుగా, చిత్తు కాగితాల టైప్లో వచ్చేసారు జనాలు విపరీతంగా. అది ఎంత బహిరంగ సభ పెట్టారు బహిరంగ సభ అంటే సార్ టైం అయిపోయింది అప్పటికే 3 hours ట్రాఫిక్ జామ్ చేశారు ఈ జనం. దానితో ముందు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ బాబు గారు ఎవరిని నొప్పించరుగా, శాంతి పౌరం లాగా అందరికీ నొప్పి లేకుండా చిన్నగా నిదానంగా అందరు పలకరింపుగా. లేదండి, కరెక్ట్ టైం 5కి వచ్చినా అక్కడి నుంచి ట్రాఫిక్ ఆయన కోసం ఆ ఎదురు చూపులు గుంటూరు మొత్తం ఆ వెలుగు కనిపిస్తుంది అంటారా? మరి అంతేగా, రాబోయే వెలుగు మరి పంచుకోవాలి ఆనందంగా. ముగ్గురు పంచుకోవాలి అంటే, రాష్ట్రం బాగుండాలి అంటే మరి ఎంతమంది పంచుకున్న ఆనందమేగా. ఇప్పుడు రాముడు రాజ్యం రావాలి అంటే ఎంతమంది పంచుకున్న ఆనందమే. రావణ కాష్టలాగా రావణ రాజ్యం పోయి రాముడి రాజ్యం వస్తే మరి అందరిలో కక్కరపువ్వొత్తుల్లాగా కాంతులు వెరజిమ్ముతాయిగా. అలా గుంటూరు ఎలా ఉండే పరిస్థితి? గుంటూరు నెంబర్ 1 అండి. గుంటూరు ఏంటి, ఒంగోలు ఏంటి, మన గుంటూరులో ఉన్నాం కాబట్టి అంటే టాక్స్ వస్తాయి కదా. స్టార్టింగ్ ఏంటంటే కొత్త పరిచయం లేని గల్లా మాధవ్ గారంటే ఎవరో తెలియని వాళ్ళకి ఇచ్చారు 2 town అంటే ఎలా ఎవరు అన్నట్లుగా వాళ్ళ మైండ్ గేమ్తో అలా భయభ్రాంతులు చేసినట్లుగా చూశారు. ఎవరికి తెలియని వాళ్ళు వస్తున్నారు మరేంటి అని. కానీ గుంటూరుకి టీడీపీ, గుంటూరులో 2 town పశ్చిమ నియోజకవర్గం అంటే గుంటూరు టీడీపీ అడ్డా. ఎందుకు అంటే ఎక్కడ గెలవని వాళ్ళు కూడా పశ్చిమ నియోజకవర్గంలో 1 townలో ఓడిపోయినా మరి ఆపోజిట్కి వెళ్ళిపోయాడానికి ఇప్పుడు ఆ పేరు చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు. మరి అతను కూడా ఇక్కడ వచ్చి గెలిచి వెళ్ళిపోయాడు. అట్లా చేయకుండా ఇదిగా ఉండాలి అని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆలోచించి ఎడ్యుకేటెడ్, న్యాయంగా. అవును అవును, తన ముందంటే పరిచయం లేకపోవచ్చు, అందరికి తెలియకపోవచ్చు. అవును, ప్రతి వార్డుకి వెళ్ళి మరి పబ్లిసిటీ. ఈ 7 అవునవును అవును, అంటే తక్కువ టైం కదండి ఈ 7 నియోజకవర్గాలు. టెన్షన్ గా. అవును, ఈ బెమ్మసాని గారి గురించి ఏమన్నా? ఇక ఆయన గురించి అయితే యూత్ పెమ్మసాని చంద్రశేఖర్ గారంటే ఒక వెలుగు సూర్యుడు దూకినట్లే, ఆ వేడి వాడి తట్టుకోలేదంతగా. ఎలా సారా బాటిల్స్ మందు బాటిల్స్ తెచ్చి టెస్ట్ చేయించాను, అది తాగితే కళ్ళు పోతాయి, ఇది తాగితే ఇది పోతాయి. మరి డాక్టర్ కదా. అవును, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఏం చెప్పదలుచుకున్నాడంటే జనాన్ని ఈ పిచ్చి మందు ఎలా పడితే అలా చేసి ప్రాణాలు పోగొట్టుకునే కంటే కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. బాబు గారి తర్వాత బాబు గారి విజన్, నేను ఆ బాబు గారి వేలోనే నేను నడిచి. మందు మంచిది చెడ్డది అనేది పబ్లిక్ లో మనం అసలు మాట్లాడకూడదు.
మన జాత అయితే మందు తాగమాకంటారా సత్తారు అని చెప్పడంలో తప్పలేదు. డ్రగ్స్, మత్తు పదార్థాలు ఏమండి చెప్పొచ్చు, తప్పలేదు. కాకపోతే ఇప్పుడు బాబు గారు కూడా ఎక్కడ పబ్లిక్ స్టేట్మెంట్ లో విన్నాను, మంచి మందు, నాణ్యమైన మందు తక్కువ రేట్లో ఇస్తాను అంటున్నారు. ప్రాణాలు తీసుకోకుండా జాగ్రత్తగా. అలా కాదండి, ఒక మాట మీకు మీరు క్వశ్చన్స్ చేస్తున్నారు, మేము ఆన్సర్ ఇవ్వాలని చెప్తాను. ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఆ పరిపాలన ఎలా ఉంది? 30,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అప్పుడు. బాబు గారు లేకపోయిన తర్వాత రాష్ట్రం ఒక వర్కరు ఎవరిని కదిలిచ్చినా సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఎనిక్కిపోయినాయి. పిల్లల ఎడ్యుకేషన్ ముందు చూపుతో ఒక పోలవరం ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది. వచ్చే జాబ్స్ వచ్చేవాళ్ళు కూడా భయపడిపోయి నిలకడలేని సైకోల మధ్య మనం చేయలేమని చెప్పేసి భయభ్రాంతులై పరిగెత్తిన రోజులు ఉన్నాయి. వచ్చిన దగ్గర నుంచి మీరు చేసిన పరిపాలనలో ఏం చేశారు, ఏం చూపించారు? కాదండి, మేము వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం, ఏం చేసి ఏం చూపించారు? మీరంటే మీడియా వాళ్ళు 10 మందికి మంచిని మరి తెలియపరచడానికి మీరు వచ్చారు. మమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడిచ్చినా కూడా మేము ఉన్నది ఉన్నట్లు చెప్పాలని మీరు అడుగుతున్నారు, తప్పులేదు. దానికి ఆన్సర్ ఇస్తే జనాలు తెలుసుకుంటారు, తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకుంటారు. ఎడ్యుకేటెడ్ కి చెప్పే పని లేదు. ఇప్పుడు ఉద్యోగస్తులు మొత్తం ఆ బ్యాలెట్ ఓట్స్ పడి అసలు అంతమంది అలా వేస్తారు అని కళ్ళలో కూడా చెప్తున్నానండి. అందరిలో మార్పు వచ్చింది. ఆ రోజు వ్యతిరేకం వాళ్లే కదా, బాబు గారు 24 గంటలు వర్క్ చేపిస్తున్నాడు, వ్యతిరేకం వాళ్లే కదండి, తెలుసుకున్నారు కదా. ఏమండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంత్రిగా వచ్చిన తర్వాత 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన నెంబర్ 1 గా యూత్, అతని నిజాయితీ, ఆ టాలెంటు, కానీ విని ఎరగని టాలెంట్, ఎవరు చూడని విధంగా చంద్రబాబు గారి తర్వాత ఆ డేర్ అండ్ డాషింగ్ లో కానీ అది చెప్పిన మాట ఎంతవరకు అయితే చెప్తే అంతవరకు, ఒక పని వర్క్ చెప్తే 24 గంటలు కష్టపడే దాంట్లో 20 గంటలు కష్టపడే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా మనకి, తర్వాత ఎంపీ గారిగా గుంటూరు జయదేవ్ గల్లా గారి తర్వాత మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. చంద్రశేఖర్ గారు చేసి చూపిస్తారు, మాటలు చెప్పే ఆయన కాదు, ఆయన చేతులతో చూపించే ఆయన. ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఆయన. ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా ఆయన దాన ధర్మాలతో మన ఎన్టీ రామారావు గారి అభిమాని, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కోడెల శివప్రసాద్ గారి నర్సరావుపేటలో వాటర్ సప్లై దగ్గర నుంచి కానీ అన్ని హెల్పింగ్ చేసి ఆ కష్ట సుఖాలు తెలిసి బేదలకు దగ్గరగా అందుబాటులో ఉన్న వ్యక్తి. ఆయన ఎంతో చక్కగా చేస్తారని చెప్పాలే గాని, ఆయన ఈ మధ్య కాలంలో వచ్చిన ఎండలు ఎలా ఉన్నాయి, అక్కడ అంత సుఖపడి వచ్చిన వ్యక్తి ఇక్కడ జనం ఎగబడుతూ ఉన్న 24 గంటలు తింటున్నారో తినటం లేదో, వాయిస్ గొంతు నొప్పి మరి చెప్పటంలో కానీ ఇదిగా ఉన్న ఎంత కష్టంతో కూడి అక్కడే తెలుస్తుందండి వాళ్ళ కష్టం ఏంటో, ఆ కష్టం విలువేంటో, ఆ నిజాయితీ ఏంటో. అంత సుఖపడి వచ్చినా కూడా కష్టంలో ఆయన సుఖాన్ని చూస్తున్నారు. ఎందుకోసం? ఈ గుంటూరు అనే కాదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఈ సైకోల నుంచి పారదోల్దాం. ఏ రోజైనా ఈ సైకోలు పరదాలు చాటును దాముకొని చేసిన వాళ్ళే కానీ ఇంత పబ్లిక్ గా వచ్చి డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఈ రోజుని చెప్తున్నానండి నేను, టీడీపీ 200% నెంబర్ 1 గా 150 పైన సీట్లతో వస్తుంది. అప్పుడు మళ్ళీ మీకు కలిసి నేను ఇదే చెప్తాను, హ్యాపీగా అందరం పండగ చేసుకుందాం, స్వీట్ పంచుకుంటూ. ఆ రోజు ఏం చెప్పారు, అంతకంటే మీరు చెప్పిన దానికంటే ఎక్కువ మిగులుగా వచ్చాయండి. మీరు కూడా మళ్ళీ మా వాయిస్ తీసుకోవడానికి వస్తారు, తప్పకుండా వస్తారు. అది మాకు ఆ కాన్ఫిడెంట్ నమ్మకంతో చెప్తున్నాను. కాబట్టి కావాలంటే ఇప్పుడు చాలా మంది పందాలు కాసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. నేను అనటం అంటే నాకు అలాంటివి ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, ఈ మీ మీడియా వాళ్ళు కూడా రిపోర్ట్ ఎలా ఇస్తున్నారు, ఇక్కడ కొత్త ఆవిడ గల్లా మీద మాధవి మేడం గారు రారేమో, తను వస్తారేమో, ఆ పేరు చెప్పుకోవటం కూడా మాకు అసహ్యం. పక్క ఆపోజిట్ వాళ్ళ పేరు చెప్పుకోవటం కూడా, ఆరోపణలు, అన్ని కేసులు, అంత చిన్న వయసులోని అన్ని కంప్లైంట్స్, చెడ్డ పనులు చేసుకుంటూ కాదు ఆ పేర్లు కూడా చెప్పుకోవద్దు. మా గల్లా మాధవి మేడం గారు కానీ, గుంటూరులో గల్లా మాధవి మేడం గారనే కాదండి, టోటల్ గా మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు ఏమైతే చెప్తున్నారు దానికి డబల్ చేసి చూపిస్తారు. ఎంపీ గారు అయిపోయారు. ఎంపీ గారు కాకముందే మేము ఆయనే ఎంపీ గారు అని చెప్పుకున్న వాళ్ళం. ఎంపీ గారు అయిపోయారు. ఆయన చెప్పిన దానికంటే కూడా డబల్ చేసి చూపిస్తారు. కానీ
పావలా వంతు చెప్పి రూపాయి వంతు చూపించే మనిషి ఎవరు అంటే ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అదండి, మీరు చూస్తారు, మీరే మళ్ళీ చెప్తారు, మీరే చెప్తారు. మీరు చెప్పిన దాంట్లో ఏది తప్పు లేదు మేడం గారు, బాగా చెప్పారు, అదే జరుగుతుంది అని చెప్తారు. మంచి జరగాలని కోరుకుందాం. అవును, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది.